ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. నేను శ్రీదేవి తాడేపల్లి. సో మీ ఇద్దరి మధ్య మీ రిలేషన్షిప్లో మీ ఇద్దరి మధ్య గొడవలకి కారణం ఏంటి? ఎందుకు ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి? దేనివల్ల మీకు గొడవలు వస్తున్నాయి? దేనివల్ల మీరు ఇద్దరు కూడా ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు? మీ రిలేషన్లో ఎందుకు ఎప్పుడు ఒక్క సమస్యలు వస్తున్నాయి అనేది ఈరోజు టాపిక్ చూద్దాము. సో మీరు ఇది జనరల్ రీడింగ్, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. ఈ ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోవాలంటే తప్పకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఎనర్జీ లెవెల్స్ చూద్దాం మనము. ఎందుకు ఈ విధంగా ఉంది మీకు పరిస్థితి, మీ ఇద్దరి మధ్య ఎందుకు ఈ విధంగా పరిస్థితి నడుస్తోంది, ఎప్పుడు ఏదో ఒక సమస్య, ఏదో ఒక గలాట జరుగుతుంది, దీనికి రీజన్ ఏంటి అనేది చూద్దాం. So universe, please give good message, good guidance. Travel. So let's go on a long drive to be lost with each other. సో మీ గొడవలకి కారణం ఏదైనా ఉండొచ్చు, బట్ ఆ గొడవలన్నీ సమసిపోవాలంటే మీరిద్దరూ కూడా ప్రశాంతంగా ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్ళాలి. సో లాంగ్ డ్రైవ్కి వెళ్ళడము, ఒక ట్రిప్ వేసుకోవడము, మీ ఇద్దరే ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళి హాయిగా మనసులో ఉండే బాధలన్నీ ఇద్దరు మనసు విప్పి చెప్పుకోవడము, మనసులో ఉండేవన్నీ కూడా రిలీఫ్ చేసుకోవడము, అలా చేస్తే మీ గొడవలకు కారణం అనేది ఏది ఉన్నా కూడా అన్నీ కూడా సమసిపోతాయి అని ఇక్కడ చూపిస్తోంది. సో ట్రావెలింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే లాంగ్ జర్నీ లాగా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళడము, లాంగ్ జర్నీ లాగా, లాంగ్ డ్రైవ్ లాగా వెళ్ళడము. సో అన్నీ వదిలేయండి, అన్నీ మనసులో ఉండే బాధలు, సమస్యలు, కష్టాలు అన్నీ కూడా విడిచిపెట్టేసి మీరిద్దరూ హాయిగా ఒక ప్లేస్కి వెళ్ళిపోండి. అప్పుడే మీ లైఫ్లో ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. సో అన్నీ కూడా మీరు వెళ్ళిపోతాయి. అలా మీ ఇద్దరు ఒకరికొకరు అని మీరు అనుకునేసి వెళ్ళి మనసు విప్పి హాయిగా మాట్లాడుకోండి. మీ మనసులో ఉండే బాధను, కోపాన్ని, ద్వేషాన్ని అన్నీ కూడా బయటికి చెప్పేసేయండి. మీ మనసులో ఉండేదంతా కూడా కరిగిపోతుంది. సో మనసు తేలిక పడిపోతూనే మీరు మళ్ళీ కలిసిపోతారు. సో ఆ విధంగా మీకు ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ అంటే మీకు ఫస్ట్ యూనివర్స్ నుంచి, డివైన్ నుంచి మెసేజ్ అనేది వచ్చింది. అంటే ట్రావెల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కడికైనా దూరంగా ప్రయాణించి వెళ్ళండి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళండి. మీ సమస్యల్ని మీరు మాట్లాడుకోండి, మనసు విప్పి మాట్లాడుకోండి. మీ మనసులో ఉండే బాధ అంతా వాళ్ళకి మీ ఎదుట ఉన్న మీ పర్సన్కి చెప్పుకోండి. అప్పుడే మీ బాధ తీరుతుంది, మీ సమస్యలు తీరుతాయి. మిస్అండర్స్టాండింగ్స్ పోయి అండర్స్టాండింగ్లో ఉంటారు అని ఫస్ట్ మెసేజ్. ఫార్చునేట్ అని వచ్చింది. సో ఇక్కడ ఫార్చునేట్ అంటే ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్. సో అంటే వాళ్ళు మీ పర్సన్ అనుకుంటున్నారు, మీ ఇద్దరి మధ్య ఎందుకు గలాటలు వస్తున్నాయి, మీరు తన లైఫ్లో అదృష్టం తెచ్చినారు, మీరు రావడమే ఒక అదృష్టం అని అనుకుంటున్నారు. కానీ మీ ఇద్దరి మధ్య గలాటలు వస్తున్నాయి అని అంటే దానికి కారణం ఎవరో, అంటే ఏదో ఒక సంథింగ్ దృష్టి కావచ్చు, లేకపోతే ఏదైనా జలస్ ఎవరైనా దృష్టి పెట్టడము, మీ ఇద్దరి జంటకు దృష్టి పెట్టడం, మీ ఇద్దరిని చూసి ఓర్వలేని వాళ్ళ దృష్టి వలన, వాళ్ళ జలస్ వలన మీ ఇద్దరి మధ్య ఆ తగాదాలు అవుతున్నాయి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ ఇద్దరు అంటే మీ పర్సన్, మీరు వాళ్ళ లైఫ్లోకి రావడమే ఒక అదృష్టం, ఒక ఫార్చునేట్, ఒక అదృష్టం అని అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు మీ ఇద్దరి మధ్య ఎందుకు తగాదాలు వస్తున్నాయి అనేసి వాళ్ళకి అర్థం కావడం లేదు, మీకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, బాగుంది, కానీ ఏదో ఒకదానికి గలాటలు వస్తూనే ఉన్నాయి. సో ఆ గలాటలకి కారణం ఏంటి అంటే అది
మీ ఇద్దరు కాదు ఆ గలాటలకి కారణము మూడో వ్యక్తి ఎవరో ఉన్నారు, మూడో పర్సన్ అంటే మీ ఇద్దరి మధ్య గలాటలు తేవడానికి మూడో పర్సన్ వలన మీకు గలాటలు వస్తున్నాయి అని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని అంత బాగా ఇష్టపడుతున్నారు. సో మూడో పర్సన్ అంటే ఎవరైనా కావచ్చు, వాళ్ళ సిబ్లింగ్స్, వాళ్ళ అక్క చెల్లెలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరో ఒకరు మిమ్మల్ని గురించి వాళ్ళకి మీ పర్సన్కి చెప్పడమో లేకపోతే మీ గురించి గాసిప్స్ మాట్లాడుకోవడమో ఇలా జరుగుతూ ఉంది అని ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది. ఇక నెక్స్ట్ కార్డ్ చూద్దామండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. మీతో ఎలా లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి, మీతో ఎలా ఉండాలి, అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. సో వాళ్ళు మిమ్మల్ని చాలా మంచిగా అర్థం చేసుకున్నారు. బట్ వాళ్ళ మనసులో ఉన్న మాటని కానీ, వాళ్ళ మనసులో ఉన్న విషయాన్ని కానీ మీతో చెప్పుకోవాలి అని వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళు చాలా మంచిగా వాళ్ళు మీతో చెప్పుకోవాలి, వాళ్ళ బాధనంతా మీతో ఏదైనా మనసులో ఉండేదాన్ని మీతో షేర్ చేసుకోవాలి అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. సో అంటే ఏదైనా ఇప్పుడు ఒక విషయాన్ని దాచిపెట్టినప్పుడు ఏమైనా గొడవలు అనేవి జరుగుతాయి. సో మీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది అంటే ఏదో విషయం దాచిపెట్టడము, చెప్పకుండా ఉండడము, ఇదేనో మీరు హైడ్ చేయడము, లేకపోతే ఇంకా ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు అది పిల్లలకు అందరికీ తెలిసి తర్వాత లాస్ట్లో వాళ్ళకి తెలియడము, అలాంటివి జరిగినప్పుడు వాళ్ళు చాలా మనసుకు బాధ అవుతుంది. అరే నేను అన్నీ షేర్ చేసుకునేటప్పుడు తను ఎందుకు షేర్ చేసుకోదు, లేకపోతే నేను అన్నీ షేర్ చేసుకుంటున్నాను తను ఎందుకు షేర్ చేసుకోడు అనేసి వాళ్ళ థింకింగ్ కూడా ఉంది. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. సో వాళ్ళు మీరు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అదే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అరే కలిసిపోవాలి, మంచిగా ఉండాలి, అందరితో బాగా ఫ్రెండ్లీగా ఉండాలి, ఇంట్రావర్ట్గా ఉండకూడదు, ఎక్స్ట్రావర్ట్గా కూడా ఉండాలి, అందరితో బాగా కలిసిపోవాలి, కలివిడిగా ఉండాలని వాళ్ళు థింక్ చేస్తున్నారు. మీరు మీ మనస్తత్వం డిఫరెంట్గా ఉంది. సో మీ ఇద్దరి మధ్య గొడవలకి కారణం ఏంటి అని అంటే మీ ఎక్స్పెక్టేషన్స్. మీరు పెట్టుకోండి ఎక్స్పెక్టేషన్స్ వల్లనే మీ ఇద్దరి మధ్య గొడవలు అనేవి వస్తున్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్సే లేవని అనుకోండి, సో వాళ్ళు ఎట్లా చేసినా కూడా మీకు ఇష్టమే ఉంటుంది. సో ఓకే ఇట్లా చేస్తున్నారు, ఓకే అది ఎక్స్పెక్టేషన్స్, ఇలానే చేయాలి అలానే చేయాలి అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడే మీ ఇద్దరి మధ్య గొడవలు అనేవి వస్తాయి. ఆ గొడవలను సాల్వ్ చేసేదానికి కూడా ఇంకా పెద్దగా మళ్ళీ ఇంకా ఆ గొడవలను సాల్వ్ చేసేదానికి ఇంకా ఎక్కువగా ఆలోచించి ఇంకా ఎక్కువగా ఇంకొకదానికొకటి అనేసి ఇంకా పెద్దగా చేసుకుంటున్నారు గొడవల్ని. కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ని తగ్గించుకుంటే మీరు దానికి తగినట్టు మీరు అడ్జస్ట్ అయిపోతే మీకు మీ రిలేషన్షిప్కి ఎటువంటి డోకా ఉండదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఎట్లయినా కూడా మీరు సంపాదించుకోవచ్చు. అంటే ఆ ప్రేమ అభిమానము అనేది, ఆ అట్రాక్షన్ అనేది, అంటే ఆ ప్రేమ అభిమానం అనేది ఎలాగైనా సంపాదించుకోవచ్చు. అంతేగాని మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారంటే మీలో ఉండే ఆ ప్రేమ అనేది వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ఇక్కడ చూపిస్తుంది. సో ఎక్స్పెక్టేషన్ అనేవి మీ గొడవలకి మీ మధ్య అలా జరగడానికి కారణం. మెమరీస్. సో కొన్ని మెమరీస్ ఎంత బాగుంటాయో, కొన్ని మెమరీస్ అంత బ్యాడ్ మెమరీస్ కూడా ఉంటాయి. సో మీ మధ్య గొడవలకి కారణం కొన్ని మెమరీస్ కూడా. ఆ మెమరీస్ అనేవి మళ్ళీ గుర్తుకు రావడం వలన మీ ఇద్దరి మధ్య గలాటకు కారణమవుతున్నాయి. మీరిద్దరూ కూడా ఎక్కువగా గలాట పడడానికి, ఎక్కువగా ఎప్పుడు ఏదో ఒక సమస్య రావడానికి కారణం కూడా మెమరీసే. అంటే మీరు అప్పుడు అట్లా చేసినారు కదా, మీరు ఇప్పుడు ఇట్లా చేసినారు కదా, నువ్వు అప్పుడు అట్లా అన్నావు కదా, నువ్వు అప్పుడు మా అమ్మ వాళ్ళని ఇలా అన్నావు కదా, నువ్వు అప్పుడు మా రిలేటివ్స్ని ఇలా మాట్లాడినావు కదా. ఈ విధంగా ఆ మెమరీస్ అనేవి మనల్ని తొలుస్తూ ఉంటాయి. అరే పోతే పోనీలే ఏముంది అనేసి విడిచిపెట్టకుండా ఏదో ఒకటి లాగుతూనే ఉంటాం, గీచుతూనే ఉంటాం, గోచుతూనే ఉంటాం. ఆ విధంగా చేయడం వలన ఏమవుతుందంటే ఆ మెమరీస్ ఎక్కువ అవే గుర్తుకొస్తూ ఇంకా కోపం అనేది ఎక్కువ వచ్చేస్తుంది. దానివల్ల గొడవలు, గలాటలు అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆ మెమరీస్, ఐ స్వేర్ ఐ యామ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ,
రైట్ నౌ. సో, నీ మెమరీసు నీవన్నీ గూడా దీనివల్ల మనకి గొడవలు ఎక్కువ వస్తున్నాయి. సో, నేను మిస్ చేసుకుంటున్నాను. నాకు నువ్వు కావాలి. సో, చాలా మంచిగా నేను నిన్ను చూసుకుంటాను. ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుందాం, మనం ఉందాము అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అంటే ఆ మెమరీస్ గుర్తుకు రావడం వలన ఆ మెమరీస్ అనేవి మళ్ళీ రిపీటెడ్‌గా మీ మనసులో, వాళ్ళ మనసులో ఉండడం వలన వాళ్ళకేమవుతుందంటే ఆ మెమరీస్ వలన వాళ్ళు ఇంకా దేన్ని కూడా ఆలోచించకుండా గొడవలొచ్చేస్తాయి. సో, ఏదో ఒక దాంట్లో గొడవలొచ్చేస్తూనే ఉంటాయి. సో, మెమరీస్ కూడా మీకు ఒక కారణమే. మీరు గొడవలు పడడానికి, మీ సమస్యలు పెరగడానికి. మీరు అవి స్వీట్ మెమరీస్ అయితే ఓకే. అవి బ్యాడ్ మెమరీస్ అయినాయనుకోండి, అవే గుర్తుకొచ్చినాయంటే కూడా చాలా కష్టం. సో, అప్పుడే డిప్రెషన్ అనేది, స్ట్రెయిన్ అనేది, డిప్రెషన్ అనేది వస్తుంది. కాబట్టి ఆ మెమరీస్ అనేది, బ్యాడ్ మెమరీస్‌ని మీరు డెలీట్ చేసేసేయాలి. ఎరేజ్ చేసేసేయాలి మీ లైఫ్‌లో నుంచి. ఓకేనా? అపాలజీ మళ్ళీ వచ్చింది. అపాలజీ. సో, వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినందుకు అపాలజీ అడగాలని చూస్తున్నారు. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్. ఐ వాంట్ టు సార్ట్ ఇట్ ఔట్. సో, వాళ్ళు మీ మధ్య గొడవలకి కారణం వాళ్ళే అని అర్థమైంది. వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ అగ్రెషన్, వాళ్ళ వల్లనే మీరు ఇంత బాధపడుతున్నారు అని వాళ్ళకి అర్థమైంది. సో, మిమ్మల్ని అపాలజీ అడగాలి, అపాలజీ చెప్పుకోవాలి మీకు అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. సో, వాళ్ళు మీ గురించి అలానే ఆలోచిస్తున్నారు. అంటే అరే, నేను నేను ఈ విధంగా బిహేవ్ చేసినాను కాబట్టే తను అలా ఆ విధంగా బిహేవ్ చేసింది. సో, నేను తప్పు చేసినాను. నేను అలా ఉండకూడదు. వాళ్ళు నన్ను ఇంత మంచిగా రెస్పెక్టబుల్‌గా చూసేటప్పుడు నేను కూడా తనని అలాగే చూడాలి. సో, నేను ఆ విషయమై నేను అపాలజీ కోరుకోవాలి. సో, నేను ఊరికే అనవసరంగా మాటలు తూలినాను. అనవసరమైన మాటలు మాట్లాడినాను. నేను అట్లా మాట్లాడకూడదు. నేను మంచిగా ఉండాలి. వాళ్ళు మనతో మంచిగా ఉండాలి. సో, నేను మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి నేను అట్లా మాట్లాడకూడదు. కాబట్టి అపాలజీ నేను కోరుకుంటున్నాను అని ఇక్కడ తెలుస్తుంది. అంటే వాళ్ళు ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇవ్వు. నన్ను నిరూపించుకుంటాను. సో, ఒక్క లాస్ట్ ఛాన్స్. ఐ వాంట్ టు సార్ట్ ఇట్ ఔట్. నేను సార్ట్ చేసేస్తాను. దీన్ని సార్ట్ ఇట్ ఔట్. దీన్ని బయటపడేస్తాను. నేను అట్లా చెయ్యను. బాగా మంచిగా ఏ గొడవలు లేకుండా నిన్ను చూసుకుంటాను. నన్ను ప్లీజ్ క్షమించు అని మీ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ విధమైన కోపంలో ఏదో ఒక మాట తూలినారు. మళ్ళీ తర్వాత ఒక 10 మినిట్స్, 15 మినిట్స్‌కి అంతా కూడా మళ్ళీ మీ నుంచి అపాలజీ కోరుకుంటున్నారు. అంటే మీకు అపాలజీ చెప్పుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. సో, ఆ విధంగా ఉన్నారు. వాళ్ళ థింకింగ్ ఆ విధంగా ఉంది. అంటే వాళ్ళు ఏదైనా కూడా చేసేటప్పుడు మనము ఆలోచించుకొని చేయాలి. తొందరపడి చేసినామంటే ఈ విధంగా అయిపోతుంది అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. అంటే రియలైజ్ అయినారు. తర్వాత మిమ్మల్ని అపాలజీ కోరుకోవాలి, మీ దగ్గరికి రావాలి అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ కార్డ్ చూద్దాం. మ్యారేజ్. ఇంతవరకు మీకు మ్యారేజ్ కాకుండా మీరిద్దరూ ఒకే అంటే మామూలుగా ఇద్దరు ఇష్టపడుతూ ఉండి మ్యారేజ్ కాకుండా ఉంటే ఇప్పుడు వాళ్ళు మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నారు. మీతో మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని చేసుకోవాలని చాలా ఇష్టంగా ఉన్నారు మీ పర్సన్. సో, మీ గొడవలకు కారణం మ్యారేజ్ అని కూడా కావచ్చు. అంటే ఇప్పుడు మన టాపిక్ ఏంటి? గొడవలకు కారణం ఏంటి అంటే మ్యారేజ్. ఆ మ్యారేజ్ ఎవరి మ్యారేజ్ అయినా కావచ్చు. ఏదో ఒక మ్యారేజ్ వలనైనా కూడా మీరు గొడవ పడి ఉండొచ్చు. మీ మ్యారేజ్ వల్లనే, మీరు మ్యారేజ్ చేసుకోవడం వల్లనే అయినా కూడా గొడవ పడుతూ ఉండొచ్చు. సో, మ్యారేజ్ అనేదంటే ఎందుకు? లెట్స్ బీ టుగెదర్ ఫర్ ఎవర్. సో, మనము ఇంకా గొడవలు పడకుండా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇంకా బాగా చాలా మంచిగా కలిసి ఉందాము. అంతేగాని ఆ మ్యారేజ్ వలన గొడవలు పెట్టుకొనేసి బాధపడుతూ అవమానపడుతూ అట్లా ఉండకూడదు. ఇంకా అన్నీ సాల్వ్ చేసుకొనేసి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి చాలా హ్యాపీగా ఉందాము. ఇంకెటువంటి ఆలోచనలు పెట్టుకోకూడదు అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. అంటే ఈ మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి ఇంకెప్పుడు ప్రతిరోజు గొడవలు వస్తున్నాయి అని అనుకోకుండా ఓకే, గొడవలు వచ్చినాయి. సో, దానిని మనము సార్ట్ అవుట్ చేసేసుకుందాం. మనము క్లియర్ చేసేసుకుందాము. గొడవలు రాకుండా చూసుకుందాము. ఇక్కడ నుంచి మనం హ్యాపీగా ఉందాము. అడ్జస్ట్ అయిపోదాం. ఒకరి కోసం ఒకరం అనేసి మనము ఫర్ ఎవర్ మన లైఫ్ లాంగ్ మనము ఇలాగే ఉందాము అనేసి
అనేసి అనుకుంటున్నారు. ఆ గొడవలకు కారణం మ్యారేజ్ అయినా కూడా ఇంకా మ్యారేజ్ని ఇంకా ఒకసారి అయిపోయింది, మ్యారేజ్ అయిపోయిన తర్వాత దాన్ని చేంజ్ చేయలేం. కాబట్టి మనము మంచిగా ఉందాము, గొడవలు పడకుండా ఇంకా బాగుందాము అని అనుకుంటున్నారు. అని అక్కడ ఉండాలి, మీరు బాగుండాలి అనేసి ఇక్కడ మెసేజ్ కూడా వచ్చింది. సో ఇది అండి వీడియో. మీరు దీనికి అఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నా కోపం అంతా వెళ్ళిపోయింది, నా కోపము, ఫ్రస్ట్రేషను, నా అగ్రెషను అంతా కూడా వెళ్ళిపోయింది, నేను చాలా కూల్గా హ్యాపీగా ఉన్నాను, నేను కూల్ అండ్ హ్యాపీ పర్సన్ని, నా అగ్రెషన్, నా కోపము అంతా కూడా వెళ్ళిపోయింది. ఇది మీరు అఫర్మ్ చేసుకొని నాకు కమెంట్స్లో కూడా తెలియచేయండి. ఓకేనా? ఈ వీడియోకి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ ఏంటి అని అంటే 444 555 444 555. ఓకేనా? ఓకేనండి. థ్యాంక్ యూ.